బైబిల్ సమయం గంభీర సమయం వచన పరంపర ధ్యానాంశ సమయం బైబిల్ సమయం గంభీర సమయం దైవ సన్నిధికి అనుబంధ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సహాయపడిన ప్రియులకు యేసు అనుచరులందరము కలిసి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. అమ్మా బాబు, మేము మీకు ఏమీ ఇవ్వలేము. మా పక్షంగా దేవుడే మిమ్మలను మీ కుటుంబాలను నిండారుగా దీవించును గాక. గుడ్ ఈవినింగ్ అమ్మా, గుడ్ ఈవినింగ్ బాబు. అందరూ వచ్చారు కదూ. మీరందరూ వస్తే కార్యక్రమాన్ని అతి త్వరలో మనం ప్రారంభించుకుందాం. వంటగదిలో వాళ్ళు రావాలి, బెడ్రూమ్స్లో వాళ్ళు రావాలి, బయట కూర్చుని ఆయా రీతులుగా మాట్లాడుతున్న వారు రావాలి, డ్యూటీ నుంచి రావాల్సిన వారు వచ్చేసారు. వారికి వాక్యం పట్ల ఆసక్తి ఉంది. ఇంట్లో ఉన్న యవన బిడ్డల్లో కూడా అదే ఆసక్తి ఉండాలని నేను పదే పదే చెప్తున్నాను. రేడియోలో ఇదే మాట చెప్పాను, టీవీలో కూడా ఇదే మాట చెప్తున్నాను. ఎందుచేతనగా ఇప్పుడు టీవీ కార్యక్రమాలు కాంపిటీషన్ అయిపోయినాయి. నేను ఈ సమయంలో ఆరాధన ఛానల్లో మాట్లాడుతున్నాను. ఇదే సమయంలో వేరే ఛానల్స్లో వేరే దైవజనులు మాట్లాడుతున్నారు. కొన్ని ఛానల్స్లో స్వస్థతలు జరుగుతున్నాయి, మరి కొన్ని ఛానల్స్లో ఇంకా వేరే వేరే విషయాలు చెబుతున్నారు. కాబట్టి ప్రజలకు కూడా అవగతమైన ఆసక్తి ఉంటుంది. ఎవరేమి చెబుతున్నారో విందాము. వాళ్ళ స్వస్థతలు చేస్తున్నట్ట మనము అనారోగ్యంగా ఉన్నాం, ఒకవేళ స్వస్థత జరగవచ్చు అని చెప్పి ఈ దినాల్లో నా యొక్క ఉద్దేశం, వాక్యానికి ఉండవలసిన అంత ప్రాధాన్యత ఉండకుండా పోతుంది. స్వార్థం కొరకై మనుషులు పరిగెడుతున్నారు, కానీ స్వచ్ఛమైన దేవుని వాక్యము కొరకైన ఆశ తరిగిపోతుంది. టీవీలో మాట్లాడుతున్న వారు కూడా ఆలోచించాలని ఒక పెద్దవానిగా నేను మనవి చేస్తున్నాను. అదేమిటి అనగా, మనకి 22 నిమిషాలు లేక 25 నిమిషాలు టీవీలో ఇవ్వబడింది. కాబట్టి ఆ 25 నిమిషాలు వాక్యం చెప్పుకుంటే చాలు, అది గొప్ప కార్యాలు చేస్తుంది. తర్వాత మీ సంఘాలలో ఎక్కడైనా కూటాలు మీరు పెట్టినప్పుడు స్వస్థతలు చేయండి, కన్ఫ్యూజన్ ఉండదు. ఎందుచేతనగా ఆ స్థలానికే పరిమితం అవుతాయి ఆ కూటాలు. ఈ టీవీ అనేది అందరూ చూస్తున్నారు కాబట్టి దయచేసి
నా రెండు చేతులు జోడించి మనవి చేసేది ఏమిటి అనగా, స్వచ్ఛమైన పాల వంటి దేవుని వాక్యాన్ని చెప్పడానికి మీరు తీర్మానం చేసుకోవాలి. నాకంటే చిన్న బిడ్డలు మీరు దయచేసి నా మాట వింటే అది అనేకులకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుచేతనగా వాక్యంలో జీవం ఉంది. వాక్యంలో ఒక మనిషిని మార్చే శక్తి ఉంది. ఆ వాక్య శక్తిని ప్రజలకు చూపించే రీతిగా వర్తమానికులు సిద్ధపడి దేవుని వాక్యాన్ని చెప్పాలని నేను మనవి చేస్తున్నాను. యేసు ప్రభు వారు అంత దూరం ప్రయాణం చేసి ఒక పతితతో మాట్లాడడానికి వచ్చారు. అంత ప్రయాస కారణం ఒకే ఒక ఉద్దేశం, ఆమె మారాలి, ఆమె ప్రభులోనికి రావాలి. ఆమె ప్రభులోనికి వస్తే అనేకులు ప్రభులోనికి వస్తారు. ఈ దినాల్లో మన ఉద్దేశం కూడా అదే ఉండాలి అని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. మంచిది, దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. దానికి ముందుగా ఒక పాట విన్నారు కదూ. ఇక ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూసుకొనండి. ప్రార్థనలో నాతో ఏకీభవించండి. మోకరించగలిగిన వారు మోకరించండి. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు నాయన. మీరు కొన్ని కిలోమీటర్ల దూరం నడిచారు, ఒక ప్రాంతానికి వచ్చారు. మీరు ఆ ప్రాంతానికి రాకూడదు, కానీ మీరు వచ్చారు. కారణం ఒక స్త్రీతో మాట్లాడడానికి. ఆమె పతిత, సమాజం నుంచి దూరంగా ఉన్న స్త్రీ. అటువంటి స్త్రీని మీ వైపుకు ఆకర్షించుకోవడానికి, ఆమెలో ఒక పరివర్తన కలుగు చేయడానికి మీరు ఎంత ప్రయాసపడ్డారో. మీ ప్రేమ హృదయాన్ని మేము ధ్యానిస్తున్నప్పుడు మా శరీరాలు పులకరిస్తున్నాయి నాయన. నా పట్ల మీకు కలిగిన అంత అపారమైన ప్రేమ, మానవాళి పట్ల మీకు కలిగిన అంత అపారమైన ప్రేమ, ఆ ప్రేమే మిమ్మలను సిలువకు ఎక్కించింది. ఆ సిలువ ప్రేమ, విలువ కట్టలేని ఆ ప్రేమను మనుషులు అర్థం చేసుకోవడానికి సహాయపడండి. ఈ రాత్రి నాతో మాట్లాడండి ప్రభువా. నేను అతీతుడు కాదు నాయన. వాక్యాన్ని చెప్పే భాగ్యాన్ని ఇచ్చారు. నేను కూడా ఇంకా సరి చేసుకోవలసినవి చాలా ఉన్నాయి. సరి చేసుకోవడానికి సహాయపడండి ప్రభువా. మీ వాక్యాల్లో ఉన్న శుద్ధీకరణ నేను అనుభవించడానికి సహాయపడండి. వాక్యాన్ని వింటున్న వారందరూ మీ కుమారుని యొక్క స్వారూప్యంలో ఎదగడానికి సహాయపడమని యేసు ప్రభు వారి పుణ్య నామమున స్తుతించి ఘనపరిచి వేడుకున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్ అని చెప్పిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. యోహాను సువార్త 4వ అధ్యాయం. యేసు ప్రభు వారు
సమరయ స్త్రీతో సంభాషిస్తున్న సంభాషణ గూర్చి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. సమరయ స్త్రీ 7 పర్యాయాలు మాట్లాడింది అని నేను చెప్పాను. 6 పర్యాయాలు ప్రభుతో మాట్లాడింది. 7వ పర్యాయము ఆ గ్రామంలోనికి వెళ్ళి ఆ గ్రామస్తులతో మాట్లాడింది. మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరితో చెప్పింది. ఆ ఊరు వారందరూ వచ్చారు, యేసయ్యను చూచారు. చాలామంది రక్షణ పొందారు. ఈ దినాల్లో కూడా చాలామంది వాక్యాన్ని వింటున్నారు. చాలా ఛానల్స్లో దేవుని యొక్క వాక్యం వస్తుంది. ఆ వాక్యాన్ని వింటున్నారు, వాక్యాన్ని మెచ్చుకుంటున్నారు, వాక్యానికి సహాయపడుతున్నారు. అంతవరకు బాగానే ఉంది. కానీ ఆ సమరయ స్త్రీ సాక్ష్యమిచ్చిన ఫలితము మన యొక్క జీవితాలలో పొందలేకపోతున్నామా అనేది ప్రశ్నగా మిగులుతుంది. వాక్యం వింటున్నా నా ప్రియ బిడ్డలారా, మీరు కూడా రక్షణానుభవంలోనికి రావాలి. మొట్టమొదటిగా పాపి అయిన మానవుడు రక్షణ పొందాలి. ఆ రక్షణ కొరకే యేసయ్య పరలోకాన్ని విడిచిపెట్టారు. పాపములో జీవిస్తున్న మానవుడు రక్షణ పొందడం ద్వారా పరలోకానికి వారసుడవుతాడు అనే సత్యాన్ని ఆయన సిలువలో మనకు బోధించారు. ఆ యొక్క సిలువ సత్యాన్ని, సిలువ విలువను అందరూ గుర్తెరగాలని నేను మనవి చేస్తున్నాను. మంచిది. యోహాను సువార్త 4వ అధ్యాయము 15-16 వచనాలు నేను చదువుతున్నాను. ఆ స్త్రీ ఆయనను చూచి, అయ్యా, నేను దప్పికొనకుండునట్లును చేదుకొనుటకు ఇంత దూరం రాకుండానట్లును ఆ నీళ్లు నాకు దయచేయమని అడుగగా, ఆమె అడుగుతుంది, నేనిచ్చే నీళ్లు త్రాగేవాడు మరెన్నడూ దప్పికొనడు అని ఆ ప్రభువారు చెప్తే, ఈమె మామూలు టర్మ్స్లో ఆలోచిస్తూ ఉంది. నేను ఇచ్చే నీళ్లు త్రాగు, వాడెప్పుడు దప్పికొనడు అంటే ఈమెమంటుంది, అయ్యా, నేను దప్పికొనకుండునట్లు ఆ నీరు నాకు ఇవ్వండి. ఇంత దూరం నేను వస్తున్నాను ఈ బావిలోన ఆ నీరు తోడుకోవడానికి, నేను ఇంత దూరం రాకుండాన్నట్లుగా నాకు సహాయపడండి అని ఆమె మామూలుగా ఆలోచిస్తూ యేసు ప్రభువారిని అడిగింది. ఆమె అడగడంలో ఎంతో కొంత స్వార్థం కనబడుతుంది కదూ, తప్పనిసరిగా. నా ప్రియులరా, ఈ దినాల్లో కూడా కూటాలకు వెళ్తున్నాం, కూటాల్లో గొప్ప కార్యాలు చూస్తూ ఉన్నాం, ఆ కూటాలకు సహాయపడుతున్నాం. కూటాలు అన్నవండి, సంఘాలు అన్నవండి, ఏది ఏమైనప్పటికీ కూడా మనుషుల్లో ఉన్న ఆ సెల్ఫిష్ రీజన్ ఎంతగానో పనిచేస్తుంది. కానీ ఒక సత్యాన్ని ఈ రాత్రి మీరు గమనించాలి. ఆమె ఇంత దూరం రాకుండాన్నట్లు నాకు నీళ్లు దయచేయి అని అనడంలో అది శారీరక దాహాన్ని తీర్చుకోవడానికి అడుగుతుంది అనేది ఒక ఆలోచన. ఇంకొక ఆలోచన ఏమిటి అనగా, ఆమెలో ఆధ్యాత్మిక తృష్ణ ప్రారంభమైంది అని మనం గ్రహించాలి. ఆమె ప్రభువారిని ఒక కోరిక అడిగితే జాగ్రత్తగా వినాలి. ఆ కోరికను ప్రభువారు తీర్చే ముందు ఒక షరతు పెట్టారు. ఆ కోరిక గురించి ప్రభువారు మాట్లాడటంలే. మీరు ఆలోచించారా? ప్రభువారు ఏమంటున్నారు? 16వ వచనం చూడండి. ప్రభు అయిన యేసు, నీవు వెళ్ళి నీ పెనిమిటిని తీసుకుని రమ్మని చెబుతూ ఉన్నాడు. ఎందుకు? ఆమె యేసు ప్రభువారిని ఒక ప్రశ్న అడిగితే యేసు ప్రభువారు సూటిగా సమాధానం చెప్పడానికి బదులుగా యేసు ప్రభువారు ఆ ప్రశ్నకు జవాబును డైవర్ట్ చేసి నీ పెనిమిటిని తీసుకుని రమ్మని అడిగారు. ఎందుకు అడిగారు?
ఎందుకు అనగా ఈ స్త్రీ రక్షింపబడటానికి ముందు తాను పాపిని అని గ్రహించాలి. ఆమె నిజమైన పశ్చాత్తాపంతోనూ ఒప్పుకోలుతోనూ ప్రభువు చెంతకు వచ్చి తన పాపములను అవమానకరమైన స్థితిని ఒప్పుకోవాలి. ఒప్పుకుంటేనే కానీ తన జీవితంలో ప్రభువారు ఆమె కోరుకున్న కోరికను తీర్చేవారు కాదు. ఒప్పుకొనక కప్పుకుంటే చాలా ప్రమాదం ఉంటుంది అనే సత్యాన్ని ఈ కార్యక్రమాన్ని వింటున్న శ్రోతలకు వీక్షకులకు ప్రభువారు తెలియజేస్తున్నారు. అనేక పర్యాయాలు మనం పాపాన్ని కప్పుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఇన్ని పర్యాయాలుగా ఇంతమంది స్పీకర్స్తో దేవుని వాక్యాన్ని వింటున్నా నా ప్రియులారా, ఎంతకాలం పాపాన్ని కప్పుకుంటాం? పాపాన్ని కప్పుకోకుండా పాపాన్ని ఒప్పుకుంటే ఆ పాపాన్ని క్షమించి నీకు శారీరక ఆధ్యాత్మిక విలువను పెంచి పరలోక రాజ్యానికి వారసురాలుగా చేస్తారు. ఈ గొప్ప ఆధిక్యతను వాక్యం వింటున్నవారు పోగొట్టుకుని వద్దని ప్రభు పేరిట ఒక తండ్రిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. 16వ వచనం, యేసును వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకుని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పెను. అందరి హృదయాలు జీవితాలు ఎరిగిన ప్రభువారు ఆమెతో సూటిగా మాట్లాడి ఆమె బ్రతుకును ఆమెకు చూపిస్తూ ఉన్నారు. మీరు అర్థం చేసుకోవాలి. ఆ నీళ్లు ఇవ్వండి అన్న వెంటనే ఆ నీళ్లు ఇవ్వలేక కాదు. యేసు ప్రభువారు అసలు సమరయ గ్రామమే ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో వచ్చారు. ఆయన శ్రమ తీసుకుని వచ్చారు. యూదా జాతికి విరోధంగా ఆయన వచ్చారు. అటువంటి పరిస్థితుల్లో ఏ ఉద్దేశంతో ఆ ప్రియ ప్రభు వచ్చారో ఆ ఉద్దేశాన్ని ఆయన అకాంప్లిష్ చేస్తూ ఉన్నారు, సంపూర్తి చేస్తూ ఉన్నారు. 17-18 వచనాలు, ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడు అనగా యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే, నీకు 5 పెనిమిట్లుండరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పితివి అనెను. ప్రభువారి యొక్క సమరయ స్త్రీ యొక్క సంభాషణ ఆ కాలంలోని 4 తప్పులు ఎత్తి చూపించి వాటిని సరిచేయడం అనేది చూపిస్తుంది అని నేను చెప్పాను కదా, మొదట్లోనే చెప్పాను. ఈ యొక్క 4వ అధ్యాయం ప్రారంభంలో చెప్పాను. 4 తప్పులు ప్రభువారు సరిచేశారు. ఇంతకు ముందు 2 తప్పులు గూర్చి నేను చెప్పాను, మీకు గుర్తుందా? మరొకసారి జ్ఞాపకం చేస్తాను. ఒకటి కుల సంబంధమైంది. ఆ కాలంలో యూదులు సమరయులతో సాంగత్యం చేయరు. యూదులు సమరయులను చిన్న చూపు చూస్తారు, వీరు నిమ్న జాతిని వారు అని అనుకుంటారు. ఒకటి కుల సంబంధమైనది. రెండవది ఏమిటి అనగా స్త్రీల పట్ల ఉన్న హీనమైన అభిప్రాయం. యేసు ప్రభువారు ఆ స్త్రీతో సంభాషించడం ద్వారా స్త్రీల పట్ల ఉన్న ఆ యొక్క హీనమైన అభిప్రాయాన్ని ఆయన ఖండించారు. నా ప్రియులరా, ఈ దినాల్లో కూడా స్త్రీ పట్ల ఏ విధమైన తక్కువ అభిప్రాయాన్ని కలిగి ఉండకూడదు. నీకు జన్మనిచ్చింది స్త్రీ, తల్లి. ఆ స్త్రీని మాతృమూర్తిగా, ఆ స్త్రీ ఒకరికి భార్య. ఆ భార్య లేకపోతే పురుషుని యొక్క జీవితం ధన్యం కాదు. అటువంటి స్త్రీని హీనమైన రీతిగా చూడడానికి వీలు లేదు. గత పాఠంలో నేను చెప్పాను కదూ, నన్ను సమరయునిగా లేక సమరయురాలిగా, కుక్కగా, నన్ను ఒక స్త్రీగా
చేయనందుకు నీకు స్తోత్రాలు అని చెప్తారట యూదులు ప్రార్థన చేసేటప్పుడు. స్త్రీల గూర్చి వారికి ఎంత దురభిప్రాయం ఉంది. ఆ దురభిప్రాయాన్ని పోగొట్టడానికి ప్రభువారు ఆ కాలంలో చెప్పారు. ఆ కాలంలోనే కాదు, ఈ కాలంలో కూడా అనేక పర్యాయాలు స్త్రీలను తక్కువగా చూడటం అనేది జరుగుతుంది. ఈ సత్యాన్ని గుర్తెరిగి స్త్రీకి ఇవ్వవలసిన ఈ సత్యాన్ని గుర్తెరిగి స్త్రీకి ఇవ్వవలసిన విలువ ఇవ్వాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. 2 విషయాలు, ఒకటి కుల సంబంధమైనది, ఇంకొకటి జెండర్, స్త్రీ పురుష సంబంధమైనది. ఇక 3వ విషయం కుటుంబ సంబంధమైనది. రాసుకుంటున్నారా? జాగ్రత్తగా వినండి. నీవు వెళ్ళి నీ భర్తను పిలుచుకొని రమ్మంటున్నాడు ప్రభువారు. నీ భర్తను పిలుచుకొని రమ్మంటే ఆమె ఏమంటుంది? నాకు భర్త లేడు అంటుంది. ప్రభువారు ఏమన్నారో తెలుసా? నీకు 5 భర్తలు ఉన్నారు, ఇప్పుడున్నవాడు నీ భర్త కాడు. నీవు చేస్తున్నది ఇప్పుడు సంసారం కాదు, అది ఒక లెక్కలో చూస్తే వ్యభిచారము అవుతుంది అని చెప్పి మోమోటం లేకుండా ఆ ప్రియ ప్రభు చెప్పారు. ఇక్కడ ఒక సత్యాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆ కాలంలో సమరయుల వైవాహిక జీవితంలోని పరిశుద్ధతను అంతగా పట్టించుకునేవారు కారు. అది మిశ్రమ జనాంగం కాబట్టి వివాహ జీవితంలో పరిశుద్ధత ఉండాలి అనేది. మనం అనుకున్నది ఒకే భార్య, ఒకే భర్త. ఏ కారణం చేతైనా చనిపోతే ఆ యొక్క అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఉన్న ఆధ్యాత్మిక తీవ్రతను బట్టి వారు ఆలోచిస్తారు. వారు చేసేది కూడా తప్పు అనడానికి వీలు లేదు. కాబట్టి నా ప్రియులరా, ఆ కాలంలో సమరయులు ఆలోచించే పద్ధతి ఈ కాలంలో ఉండకూడదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. వివాహము అన్ని విషయాల్లో ఘనమైనది, పానుపు నిష్కళంకమైనది. ఈ సత్యం ఈ సమరయులకు పట్టేది కాదు. యేసు ప్రభు వారి దగ్గరకు ఎవరు వచ్చినా సరే వారి పాపము ఈ విధంగా బహిర్గతమవుతుంది. మనము పాపాన్ని ఎంత కప్పుకున్నా సరే ప్రభు దగ్గర అది బహిర్గతమవుతుంది అనే సత్యాన్ని మీరు అర్థం చేసుకోవాలి. భార్యకు దాయొచ్చు, భర్తకు దాయొచ్చు, తల్లిదండ్రులకు దాయొచ్చు, ఒక్కొక్కసారి తల్లి తండ్రి బిడ్డలకు దాయొచ్చు, సొసైటీకి దాయొచ్చు. ఎవరికి దాయడానికి నువ్వు ప్రయత్నం చేసినా, ఆ ప్రయత్నంలో నువ్వు జయప్రదం పొందినా నీ ప్రభు దగ్గర మట్టుకు నువ్వు పాపాన్ని దాయలేవు. ఈమె ఈ విషయాన్ని చర్చించకుండా మత సంబంధమైన వివాదాన్ని ఆమె ప్రారంభించింది. ఏమంటుంది? 19వ వచనం. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి గాని ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనెను. ఆరాధించవలసిన స్థలము గూర్చి మాట్లాడుతుంది. ఆ స్థలము ఎక్కడ ఉందో చెప్పమంటుంది. ఇది ప్రభువారు సరిదిద్దిన 4వ విషయం. 4వ విషయం మత సంబంధమైంది. 1 కులానికి సంబంధించింది, 2వది స్త్రీ స్థానానికి సంబంధించింది, 3 కుటుంబానికి సంబంధించింది, 4 మతానికి సంబంధించింది. ఈ 4 విషయాలు ప్రభువారు ఏ రీతిగా సరిదిద్దారో మనం ఇంకా చెప్పుకుందాం. ఈరోజు చాలా ఆసక్తిదాయకమైన విషయాలు ప్రభువారు నేర్పారు. ప్రభువారు నేర్పిన పాఠాల ప్రకారం పవిత్రతతో జీవించడానికి మనము తీర్మానం చేసుకుందాం. వాక్యపు ముగింపులో
నా ప్రియ బిడ్డలారా, ఈ కార్యక్రమానికి సహాయపడుతున్నారు కదూ. కంటిన్యూస్గా ఎంఓస్ ద్వారా సహాయపడుతున్నారు, టీడీస్ ద్వారా సహాయపడుతున్నారు. నేను మనవి చేసేది, మీకు వీలుంటే ఒక ప్రోగ్రాంకు సహాయపడండి. ఒక ప్రోగ్రాంకు 11,000 రూపాయలు 12,000 రూపాయలు ఖర్చు అవుతుంది. నేను 11,000 రూపాయలు అని ఇదివరకు చెప్పాను. 12,000 రూపాయల కంటే ఎక్కువ ఖర్చు అవుతుంది. ఇంకా ఎక్కువ సంఖ్య చెప్తే బాగుండదు అనేది. స్టూడియో ఖర్చు, ఎలక్ట్రిసిటీ ఖర్చు, ఇదంతా చాలా ఖర్చుతో కూడిన విషయం. చేసేవారికి ఇది అర్థమవుతుంది. అమ్మా బాబు, మీకు వీలుంటే సహాయపడి ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా సాగేటట్టుగా చూడమని మనం చేస్తూ ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్. My dress 1-1-214/2, flat number 505506. 1-1-214/2, flat number 505506. Prithvi Apartments Extension, Vivek Nagar, Chikkarpalli, Hyderabad 20. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్.